సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో అధికార పార్టీ అండదండలతో సాగుతున్న అరాచకం బహిర్గతమైంది. రాళ్లకత్వ గ్రామంలో రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఓ సామాన్యుడిపై దౌర్జన్యానికి దిగడం స్థానికంగా కలకలం రేపుతుంది. తన సొంత స్థలంలో నిబంధనల ప్రకారం నిర్మించుకున్న ప్రహరీ గోడను కొందరు వ్యక్తులు అక్రమంగా కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారుల సమక్షంలోనే ఈ అరాచకం జరగడంపై బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నారు. నా పేరు మహేష్, మా నాన్న పేరు శ్రీశైలం. జిన్నారం మున్సిపల్, గ్రామం రాళ్ళకత్వ. నేను మా అమ్మ పుట్టక ముందటి నుంచి కూడా అధికారికంగా ఇది మా ప్లేస్. మా స్థలంలో మేము చిన్నగా మాడిఫికేషన్ చేసుకుంటుంటే కొంతమంది అధికారుల అండదండలతోని కుమార్, ప్రభు, ముసరార్ గణేష్ వాళ్ళ భార్యలతో వచ్చి దౌర్జన్యంగా పారలు తీసుకొని వచ్చి మా గోడను గేటును గులగొట్టేసి మా అమ్మను కొట్టి అడ్డం ఎందుకు గులగొడుతురు అని చెప్పేసి అడ్డం పోతే గడ్డపార తీసుకొని పొడిచి పడేస్తా, నువ్వు ఇక్కడ కట్టొద్దు, దాని ముందటి జాగా మాది అని చెప్పేసి దౌర్జన్యంగా బెదిరించి గులగొట్టేసి కొట్టి పారిపోవడం జరిగింది. వెంటనే మేము పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం జరిగింది. వాళ్ళు మళ్ళీ మా స్థలంలో మేము పనులు చేసుకుంటుంటే కూడా పదే మున్సిపల్ అధికారులకు ఫోన్లు చేసి అక్కడ పోయి కంప్లైంట్ ఇస్తూ దౌర్జన్యంగా వాళ్ళ పని ఆపాలని మున్సిపల్ అధికారులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రభు, కుమార్ అనే వ్యక్తులు మా మీద దౌర్జన్యంగా దాడికి పాల్పడుతుర్రో వాళ్ళ ఇండ్లు కూడా వాళ్ళది ఉన్నది కొంచెం అయితే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఊరుకు సంబంధించిన పెద్ద డ్రైనేజ్ కాలువను కూడా కూడిపి 120 గజాలు అక్రమంగా సంపాదించి దాని మీద ఇల్లు కట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళకున్న ఇల్లు కూడా దానికి సంబంధించిన ప్రహరీ కూడా అధికారికంగా ఉన్న డ్రైనేజ్ మీద కూడా ప్రహరీ కూడా కట్టి గేట్ పెట్టి వాళ్ళు ఆ డ్రైనేజీని మొత్తం టోటల్గా కప్పేసి మూసేసి వాడుకుంటున్నారు. వాళ్ళు చేసే ఆగదారులకు రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని దౌర్జన్యంగా హింసిస్తూనే ఉన్నారు.